ఒక ఎగ్జామ్ రాసిన నెక్స్ట్ డేనే అరే నేను చదివింది నేను ఖర్చు పెట్టింది చాలా డిఫరెంట్గా ఉంది వీళ్ళు నన్ను అడిగిన ప్రశ్నలతో పోలిస్తే అని మరుక్షణం బిజినెస్ ఐడియాతో స్టార్ట్ చేశాను. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక ఆలోచన వచ్చినప్పుడు సమయం వృధా చేయకూడదు. ఎందుకంటే అది మీ మనస్సాక్షికి తెలుస్తుంది. మీరు ఏమి చేయగలరు, ఎవరెన్ని చెప్పినా కూడా మీ మనస్సులో ఒక గట్ ఫీలింగ్ అనేది ఉంటుంది. మీరు ఎందులో గొప్పగా రాణించగలరు అనేది ఆ ఒక్క ఫీలింగ్తో మాత్రమే స్టెప్ తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో లాభ నష్టాలు, కష్టాలు, అవమానాల గురించి ఆలోచిస్తే జీవితంలో ఎప్పుడు కూడా ముందు స్టెప్ వేయలేరు. అదేవిధంగా ఈరోజు పాలిటిక్స్లో చూసినా కూడా చాలామంది చెప్తా ఉన్నారు, నేను ఈ కంటెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు చాలామంది సజెషన్స్ ఇచ్చారు నాకు. ఇందులోకి పోతే మీరు అన్ని అబద్ధాలు చెప్పాలి, మీరు అబద్ధాలు చెప్పే వ్యక్తి కాదు, ఎలా తట్టుకుంటారు, మిమ్మల్ని ఫ్యామిలీని పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, బూతులు తిడతారు, వాటిని తట్టుకోగలరా, ఏసీ రూముల్లో ఉన్నారు, ఎండల్లో చెమటల్లో తిరగగలరా, ఇలా తర్వాత ఎన్నో తప్పులు చేయాలి, ఇలాంటివన్నీ ఎన్నో చెప్పారు. అయినప్పటికీ కూడా నా గట్ ఫీలింగ్ అనేది ఒకటి ఉంటుంది, ఎస్ ఇవన్నీ నేను తట్టుకోగలను, అబద్ధాలు చెప్పకుండా కూడా రాజకీయాలు చేయగలం. ఇలా ఎవరెన్ని చెప్పినా నేను అల్టిమేట్గా ఎందుకు చెప్తున్నానంటే మీ గట్ ఫీలింగ్తో మీరు ముందు అడుగు వేసినప్పుడు మాత్రమే మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళగలరు. కానీ ప్రపంచంలో ఎవరో ఏదో చెప్తారు అని ఇబ్బందులని కానీ గుర్తుంచుకొని స్టెప్ వేయకపోతే అక్కడే మిగిలిపోతారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ, నా లైఫ్ ఎగ్జాంపుల్. రెండోది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మందికి ఎన్నో ఐడియాలు ఉంటాయి యూత్కి, కానీ ఒక్కసారి ఫెయిల్ అయినా కూడా ముందడుగేయటం అనేది ది అల్టిమేట్ సక్సెస్ స్టోరీకి కావలసినటువంటి బేసిక్ ఇంగ్రీడియంట్. రెండోది ఒకసారి స్టెప్ వేసిన తర్వాత కష్టపడటం, అంటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా దాని మీద ఒక ప్యాషన్తో వర్క్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. నేను మెడిసిన్ అక్కడ చేస్తూ పొద్దున్నే మేము హాస్పిటల్కి 5-6 వెళ్ళిపోవాలి, సాయంత్రం 7-8 అయితే కానీ ఇంటికి రాం. దాదాపు 10 నుంచి 12 గంటలు డైలీ పనిచేసేవాళ్ళం హాస్పిటల్లో. ఎవ్రీ 4th డే, ఈరోజు మార్నింగ్ 5కి వెళ్తే నెక్స్ట్ డే ఈవినింగ్ 4 కానీ ఇంటికి వచ్చేవాళ్ళం కాదు. అంటే దాదాపు 48 అవర్స్ హాస్పిటల్లో వర్క్ చేసేవాళ్ళం. అయినా కూడా నైట్ 7-8కి వచ్చినా కూడా భోజనం చేసి నైట్ 10 వరకు 9 to 10 వీకెండ్స్ వర్క్ చేసి మేము ఈరోజు ఈ కంపెనీని బిల్డ్ చేశాం. ఇది ఎందుకు చెప్తా, ఈరోజు మీరు నేను చూడండి, ఈరోజు రాజకీయాల్లో వచ్చినప్పుడు కూడా పొద్దున నుంచి నిన్నైతే మార్నింగ్ 6, ఇవాళ మార్నింగ్ 6 నుంచి నైట్ 12 వరకు ఇలా కష్టపడతా ఉన్నాం. ఎందుకు కష్టపడుతున్నాం అంటే ఈరోజు నేను ఇంట్లో ఉన్నా కూడా యాక్చువల్గా గెలిచేటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్న 2019లో గల్లా జయదేవ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి వేవ్ ఉన్నా కూడా జనసేనకి 1,25,000 ఓట్లు వచ్చినా కూడా ఆయన గెలిచారు. ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ కాంబినేషన్లో వస్తుంది. ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ వ్యక్తి నిలబడ్డా కూడా కనీసం 1,00,000 ఓట్లతో గెలిచేటువంటి పరిస్థితి. అయినా నేను ఈరోజు ఇట్లా ఎందుకు కష్టపడుతున్నాను అంటే ఒక పని తీసుకున్నప్పుడు దాన్ని ఎంత డెడికేషన్తో చెయ్యాలి, నేను చేసేటువంటి పని మిగిలిన వాళ్ళకి నా మీద ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది అనే ఉద్దేశంతో చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎప్పుడో తెలుసుకోవాల్సిన సమస్యల కన్నా ఇప్పుడు ప్రజానీకంలో ఉన్నటువంటి సమస్యలు తిరిగితే తెలుస్తాయి. తెలిసిన వెంటనే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాటిని ఎలా పరిష్కరించాలో మనం ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళగలం. కాబట్టి అంత డ్రైవ్, ప్రోయాక్టివ్ నేచర్ ఉంటే మాత్రమే లైఫ్లో ఎవరైనా యూత్ కానీ ఇంకొకరు కానీ ఉన్నత శిఖరాలకు వెళ్తారు. అలా కాకుండా కేవలం కలలు గంటూ కార్యాచరణ లేకుండా కష్టపడకుండా ఉంటే మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటారని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకొకటి, మనం ఏదైనా కార్యక్రమం మొదలుపెట్టేటప్పుడు కూడా మనకి పూర్తిగా బాట అర్థం కాదు, ఎటు వెళ్తున్నామో తెలియదు. అయితే
మీరు ఒక దృఢ నిశ్చయంతో మీరు చేసేటువంటి పని ఇష్టంతో అది ఎదుటి వారికి ఉపయోగపడే విధంగా ఉంటే తప్పకుండా మీకు ఆ దారి అనేది కనపడుతూ ఉంటుంది. అది అప్పటికప్పుడు కనపడకపోయినా వెళ్లే కొంది వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ దారి కనపడుతుంది, ఆ డాట్స్ అన్ని కనెక్ట్ అవుతాయి. కాబట్టి వచ్చే ఇబ్బందుల గురించి మీరు ఆలోచించొద్దు, నడుచుకుంటా వెళ్ళండి. అందరూ అదే విధంగా మిమ్మల్ని డౌట్ పడిన వ్యక్తులు కూడా మీతో కలిసి పనిచేయటానికి ఇష్టపడతారు కొన్ని రోజులు పోయిన తర్వాత. కాబట్టి అదొకటి చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, ఈరోజు సమాజం చూసుకుంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి. అంటే ఎన్నంటే అన్ని ఊహించనంత సమస్యలు ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా ఇండియాలో చూసుకుంటే జనాభా కూడా మరి కొన్ని కోట్ల జనాభా ఉంది. ఇన్ని సమస్యలు ఉండి, ఇంత జనాభా ఉండి కూడా ఈ సమస్యలు ఎందుకు తీరటం లేదు అనేది మనందరం ఆలోచించుకోవాలి. నేను 25 సంవత్సరాల క్రితం గుంటూరులో ఇంటర్మీడియట్ చదివా. నిన్న ఫ్రూట్ మార్కెట్ దగ్గరికి వెళ్ళా. 25 సంవత్సరాల క్రితం ఏదైతే ఉందో పరిస్థితి ఈ రోజుకు కూడా ఒక్కటంటే ఒక్క అడుగు కూడా నాకు అక్కడ కనిపించట్లేదు. అది ఒక్క పార్టీని నేను బ్లేమ్ చేయట్లేదు, బట్ జనరల్గా సిస్టంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చెప్తా ఉన్నాను. మరి ఇన్ని మానవ వనరుల్ని మనం ఎందుకు వాడుకోలేకపోతున్నాం అనేది కూడా మనందరం ఆలోచించుకోవాలి. దీన్ని యూత్ అనేవాళ్ళు ఒక ఆపర్చునిటీగా తీసుకొని మీరు ఎంపవర్ అయ్యి ఈ సమస్యలకి పరిష్కారం తీసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ అనేది అన్ని సమస్యలను తీర్చలేదు. మీరు ఏ దేశాల్లో చూసుకున్నా ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్, ఆంటర్ప్రెన్యూర్స్, సమాజం మీద అవగాహన ఉన్నవాళ్ళు, సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్న వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు మాత్రమే, అలాంటి సిస్టము వచ్చినప్పుడు మాత్రమే సమాజం ముందుకు వెళ్తుంది తప్పించి కేవలం గవర్నమెంటో లేకపోతే రాజకీయ నాయకుల చెయ్యాలి అనుకుంటే వెయిట్ చేస్తే మాత్రం ఇది ఇంకొక 25 సంవత్సరాలైనా కూడా ఇలానే ఉంటుంది. కాబట్టి ఎంపవర్మెంట్ అనేది ఆంటర్ప్రెన్యూర్షిప్కు మాత్రమే వెళ్లాల్సింది తప్పించి కేవలం ఉద్యోగాలు, మాకు ప్రభుత్వం కానీ ప్రైవేట్లో కానీ ఉద్యోగాలు లేదు అనేటువంటి నిరుత్సాహంతో మీరెవ్వరూ ఉండకూడదు. ఈ ఆలోచన విధానం మారితే ప్రతి ఒక్కరి జీవన విధానం కూడా మారుతుంది. అంటే నేను వచ్చినప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఈ చెమట ఇవన్నీ తట్టుకోలేరా అంటే తట్టుకోగలం. ఎందుకంటే మైండ్ సెట్ మార్చుకోవాలి. మనం ఒక గోల్స్ పెట్టుకున్నప్పుడు దాన్ని సాధించడం కోసం ఎంత కష్టమైనా కూడా దాన్ని కనుక మైండ్ని ట్యూన్ చేసుకుంటే ఏదైనా సాధించగలం అనేది ఒక ఉదాహరణ. ఈరోజు యూత్ చూస్తూ ఉంటే ఎక్కువ మంది దేని గురించి మాట్లాడుతున్నారంటే సినిమాల గురించి మాట్లాడతారు, క్రికెట్ గురించి చాలా టైం స్పెండ్ చేస్తారు, అదేవిధంగా పాలిటిక్స్ గురించి కూడా మాట్లాడతారు. ఈ మూడిట్లో పాలిటిక్స్ కొద్ది గొప్ప బెటర్. సినిమా అనేది ఎప్పుడో ఒకసారి ఆనందంగా ఉండాలి తప్పించి దాంట్లో బతకూడదు. లేదంటే సోషల్ మీడియాలో విపరీతంగా ఎదుటివాడిని తిట్టడానికో అవి చూడటానికో కాదు. మీరు మీ టైంని ఎక్కువగా మీ పర్సనల్ గ్రోత్కి ఫస్ట్ పెట్టుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడి తర్వాత మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి గురించి ఆలోచించి వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఉండాలి తప్పించి, ఎందుకంటే ఒక్కసారి టైం కానీ క్యారెక్టర్ కానీ పోతే మళ్ళీ అవి వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. రోజుకి ఎవరికైనా 24 గంటలే ఉంటాయి. ఆ 24 గంటల్ని అత్యంత సద్వినియోగపరచుకోవాలి. మీకున్న సమయం 3-4 సినిమాలు చూసే బదులు 6-2 గంటలు ఒక గొప్ప వ్యక్తి ఇంటర్వ్యూ చూస్తేనో లేకపోతే ఒక గొప్ప వ్యక్తి రాసిన పుస్తకం చదివితేనో మీకు జ్ఞానం పెరుగుతుంది తప్పించి ఏదో దొరికింది కదా అని టైం వేస్ట్ చేస్తే మరి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. కాబట్టి సెల్ఫ్ డిసిప్లిన్ ఉండి క్యారెక్టర్ బిల్డ్ చేసుకుంటూ కష్టపడుతూ తెలివైన వారిని స్నేహితులుగా పెట్టుకొని మీకంటే అభివృద్ధి చెందిన పెద్దవారిని మెంటర్స్గా పెట్టుకొని ఒక గొప్ప ఆశయంతో ముందుకు వెళ్తే తప్పకుండా విజయం సాధిస్తారు. ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యమైనది క్యారెక్టర్, ఆనెస్టీ. అబద్ధాలు చెప్పటం, ఎదుటి వారి బలహీనతలను అడ్డం పెట్టుకొని మోసం చేయాలనుకోవటం, లేకపోతే అడ్డదారుల్లో అన్యాయమైనటువంటి మార్గాలలో
మనం విజయం సాధించాలనుకోవటం కనుక ఎవరైనా చేసినా కూడా అది కేవలం తాత్కాలిక ప్రయోజనం జరుగుతుంది తప్పించి మిమ్మల్ని నేచర్ కానీ ఏ శక్తి కానీ ముందుకు తీసుకు వెళ్ళనివ్వదు, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయదు. కాబట్టి ఎంత కష్టమైనా ఎంత లేట్ అయినా కూడా హైవే మీద వెళ్ళండి కానీ అడ్డదారులు దొక్కొద్దు అని నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. నేను ఈరోజు ఇలా మాట్లాడుతున్నానంటే చాలా మంది అనుకోవచ్చు నా దగ్గర డబ్బు ఉందని. డబ్బు ఒక్కదాని వల్ల ఏది రాదు. మనం నడిచిన నడవడికే ఈరోజు నేను ఇక్కడికి మీ ముందుకు తీసుకువస్తుంది అని నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎంపవర్మెంట్ అంటే ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే లీడ్ విత్ ఎంపతి, అంటే ఎదుటి వారి కష్టాలని అర్థం చేసుకోవటం. తర్వాత యాక్ట్ విత్ ఇంటెగ్రిటీ, అంటే ఒక ధర్మము న్యాయంతో కూడినటువంటి జీవన విధానంతో. తర్వాత ఫైనల్గా స్టాండప్ ఫర్ వాట్ ఈజ్ రైట్, అంటే ఎంత కష్టంలోనైనా సరే మీకు ఎంత ఇబ్బంది జరిగినా కూడా స్టాండింగ్ అప్ ఫర్ వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ ధర్మ అనే దానికి నిలబడటమే ఒక నిజమైన ఎంపవర్మెంట్. సక్సెస్ అనేది ఏదో ఒక 100 కోట్లు 50 కోట్లు బ్యాంకుల్లో ఉంటేనో లేకపోతే చుట్టుపక్కల ఉన్న స్థలాలన్నీ మీ అయితేనో సక్సెస్ కాదు. డబ్బు ఒక్కటే మనిషిని సక్సెస్ డిఫైన్ చేయదు. నిజమైన సక్సెస్ అంటే మన జీవితంలో మన వల్ల ఎంతమంది జీవితాలను మార్చగలిగాం, ఎంతమంది కన్నీళ్లను తొడవగలిగామని మీరు చేసినప్పుడే అదే నిజమైన సక్సెస్ అవుతుంది తప్పించి వేరేది కాదు. ఎందుకంటే మీకు తినటానికి కొంత చాలు, మనం ఎవరం పైకి తీసుకెళ్లేది ఏమీ ఉండదు, అందరం చివరికి మట్టిలో కలవాల్సిన వ్యక్తులమే. కాబట్టి మన సమాజం గురించి మన పక్క ఉన్న వాళ్ళ గురించి ఆలోచించి మంచిగా ప్రవర్తించండి. అదేవిధంగా ఆఖరిగా నేను నా వంతుగా ఇక్కడ ఉన్నటువంటి యూత్కి కానీ గుంటూరు జిల్లా ప్రజలకు కానీ ఒక ఆంటర్ప్రెన్యూర్షిప్ మీద ఒక టీచింగ్ కానీ, వాళ్ళకి ఎలా బిజినెస్ ఐడియాల గురించి ఎలా ఆలోచించాలి, బిజినెస్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలనే విధమైన కొన్ని క్లాసులు తీసుకుంటాం. ఆంటర్ప్రెన్యూర్స్ని రికగ్నైజ్ చేస్తాం. రికగ్నైజ్ చేసి అవసరమైతే వాళ్ళకి కొద్దిగా స్టార్టప్ ఫండింగ్ నా సొంత డబ్బులు కానీ వేరే వాళ్ళని కానీ పెడతాం. దేశ విదేశాల్లో ఉన్నటువంటి మంచి మంచి వ్యక్తుల్ని, బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళని మెంటర్స్గా చేసి ఎంతో కొంతమంది ఆంటర్ప్రెన్యూర్స్ని తయారు చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.